అందరికీ సబ్బాత్ షలోమ్. మరి పస్కా తీసుకునే వారికి పస్కా పులియని రొట్టెల షలోమ్. పస్కా తీసుకునే వారందరికీ పస్కా పులియని రొట్టెల షలోమ్. ఇక మిగతా వారందరికీ సబ్బాత్ షలోమ్. మరి మనము షావోతు లెక్కింపులో 4వ సబ్బాతు ముగించుకుంటున్నాము. 4వ సబ్బాతును ముగించుకొని మనము 5వ సబ్బాతు వైపు అడుగులు వేస్తున్నాము. కాబట్టి పరమ తండ్రి తన ధర్మంలో మనకు వెసులుబాటు కలుగజేశాడు. మొదటి నెల పస్కా తీసుకొని వారికి సిస్టర్స్ వైపు కూడా ఎవరైనా కూర్చోలేని వారికి చేరు వేయండి. మనము 3 లేఖన భాగాలు చదువుకున్నాము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము చదివాము. అదేవిధంగా సంఖ్యాకాండము 9వ అధ్యాయము, అనగా అక్కడ ఏం రాయబడింది, 2వ పస్కా గురించి మనకు అక్కడ రాయబడింది. ఇక దినవృత్తాంత గ్రంథంలో 2వ దినవృత్తాంత గ్రంథంలో 30వ అధ్యాయములో ఎవరు ఆచరించారు 2వ పస్కాను, రాజులలో ఏ రాజు ఆచరించాడు. కాబట్టి ఈ విషయాలను మనము కూలంకషంగా చూసుకున్నప్పుడు అవును, పరమ తండ్రి ధర్మంలో దాన్ని మోషే గారి ద్వారా ఏ రీతిగా అయితే స్థిరపరిచాడో దానిని రాజులు ఆచరించారు. సో హిజ్కియా రాజు గారు ఆయనంత ఘనంగా పస్కాను ఎవరు ఆచరించలేదని రాయబడి ఉంది. ఎవరట? హిజ్కియా రాజు గారి వలె పస్కా పండుగను 2వ మాసంలో ఆయన జరిపించినప్పటికీ ఆయనంత ఘనముగా ఎవరు, అనగా సొలొమోను రాజు గారు మందిరము కట్టినది మొదలుకొని, సొలొమోను రాజు గారు మందిరం కట్టినప్పుడు పర్ణశాల పండుగను ఎన్ని వారాలు జరుపుకున్నాను తెలుసు మనందరికీ. అందరు చెప్పాలి, ముక్త కంఠముతో చెప్పాలి. ఎందుకంటే 100 మార్లు వింటుంటాం. ఎన్ని మార్లు? సొలొమోను రాజు గారు మందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు పర్ణశాల పండుగ 2 వారములు ఆచరిస్తారు. ఇంకెవరైనా మర్చిపోతారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మర్చిపోతే నేనేం చేయలేను, నేనేం చేస్తాను, పరమతను చూసుకుంటాడు మిమ్మల్ని. ఇన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నారా నా బిడ్డలారా అంటాడు. అదే విధముగా హిజ్కియా రాజు గారు కూడా పస్కా పండుగను 2 వారాలు జరిపించారట. ఎన్ని వారాలు? 2 వారాలు. సో 2 వారాలు పర్ణశాల పండుగను ఆచరింపజేసింది సొలొమోను రాజు గారు అవుతే మందిరం ప్రతిష్ఠించినప్పుడు. అందుకే హిజ్కియా రాజు గారికి ఊరికే రాలేదు 15 సంవత్సరాల ఆయుష్. అది అంత ఈజీ కాదు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడడం అనేది చాలా సులువని అనుకుంటారు అందరూ. ఏదో గోడ తట్టు తిరిగాడు, కన్నీరు విడిచాడు, అందుకే ఆయనకు 15 సంవత్సరాలు లేదు. అక్కడ అంటాడు, అయ్యా నేను నీ ధర్మమును ఏ రీతిగా ఆచరించానో, నేను యథార్థవంతుడనై ఎలా నడుచుకున్నానో, నేను చేసిన ఒక దోషమును మన్నించండి. ఒక దోషం చేశాడు ఆయన. దోషము చేయకుండా మరణశిక్ష రాలేదు యెషయా ప్రవక్తను పంపించి. కాబట్టి నేను చేసిన నీతి కార్యములను, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను నేను యథార్థంగా ఏ రీతిగా ఆచరించారో దాన్ని దయతో జ్ఞాపకం చేసుకోనమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. అందుకే యెషయా గారు ప్రకటించి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మధ్యలో ఆ బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళారో, యెషయా వెళ్ళి మళ్ళీ చెప్పు ఆయనకు 15 సంవత్సరాలు. మామూలు విషయమా అంటే యెషయా ప్రవక్త ఏమన్నా చెవిటివాడా, గుడ్డివాడా, పిచ్చివాడా? కాదు. హిజ్కియా రాజు తన హృదయాన్ని మనసును తిప్పుకున్న దాన్ని బట్టి తను చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తాను మళ్ళీ పశ్చాత్తాపపడి
ఆ కన్నీళ్లు విడిచిన దాన్ని బట్టి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను మరి మీకు ఎందరికీ ఉన్నదో నాకు తెలియదు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడాలని. అది కూడా ఎలాంటి ఆయుష్? మూలుగుతూ లేస్తూ పడుతూ కాదు, ఆరోగ్యముతో కూడిన ఆయుష్ కొరకు. సో ప్రార్థన చేద్దాం ఈ రోజు నుంచి. అయ్యా, హిజ్కియా రాజు వలె ఏమో మన ఆయుష్ ఒకటి నిర్ణయించాడు కదా. హిజ్కియా రాజుకు ఒక ఆయుష్ నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన ఆయుష్ కన్నా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. నీకు నాకు మనకెందుకు పొడిగించాడు చెప్పండి? పొడిగిస్తాడా లేదా? పొడిగిస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళు అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, మన వాక్యంలోకి వెళుదాము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు నేనే చదువుకుంటూ కొన్ని మాటలు చెప్తాను. తర్వాత 6వ వచనం నుంచి మీరు చదువుదురు. తర్వాత మీరు మైకు దగ్గర పెట్టుకోండి. మరి ఈ మెసేజ్ విషయమై ఎవరు ప్రార్థన చేస్తారు? పస్కా తీసుకునేవారు చేయండి. ఎవరైనా పస్కా తీసుకునేవారు ఎవరు చేస్తారు? మీరు పస్కా ఇవాళ రెండో పస్కా తీసుకునేవారు చేయెత్తండి. ఎవరైనా లేదంటే నేనే పేరు చెప్తాను. ఎవరు మీరు చేయెత్తకుంటే ఓకే. జపాన్ యదిత్య, చెన్నై యదిత్య అనే కన్నా జపాన్, ఎందుకంటే జపాన్ దేశం నుంచి పస్కాను ఆచరించడానికి వచ్చాం. మైకు చెన్నై యదిత్యగా మనం పేరు పెట్టుకున్న జపాన్ యదిత్యకు మైక్ ఇవ్వండి. మెసేజ్ చిన్న ప్రార్థన చేయనా? ఓకే. నీకు పెద్ద ప్రార్థన చేయలేకపోతే చిన్న ప్రార్థన అన్నాను. పరలోకమున్న మా తండ్రి, అబ్రహాం, ఇస్హాక్, యాకోబుల తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఈ సర్వ సృష్టిని సృష్టించింది మీరే తండ్రి. ఏ ఒక్క మాకు అర్హత లేకపోయినా తండ్రి, ఇక్కడ మేము కూర్చొని మీ వాక్యం వినడానికి, మీ పస్కాని ఆచరించడానికి మాకు ఏ అర్హత లేకపోయినా సరే తండ్రి, మీరే మాకు ఆ అర్హతని మాకు ఫ్రీగా ఉచితంగా, మేము అది ఎంత కష్టపడినా మాకు అది రాదు తండ్రి, అయినా మీరు ఉచితంగా మాకు ఇచ్చినందుకై మీకు లెక్కలేని స్తోత్రం నాయన. ఈ లోకంలో మాకన్నా గొప్ప వాళ్ళు ఇంకా పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నా కూడా తండ్రి, దుమ్ము ధూళితో సమానమైన ఉన్న మాకు తండ్రి, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకై మీకు లెక్కలేని స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినము ఈరోజు ఈ వాక్యం తండ్రి షమ్మాయం నుండి మీరే మీ షకినాని ఇక్కడ దింపి తండ్రి, ఇక్కడున్న ప్రతి ఆత్మలో ఆ వాక్యం ఎంటర్ అయ్యి తండ్రి, మీ ఉద్దేశాన్ని, మీ ఇంటెన్షన్ని, మీరు ఏదైతే జరిపించాలనుకుంటున్నారో వాటిని, మీరు ఎవరైతే హృదయాన్ని తెరవాలనుకుంటున్నారో ఆ హృదయాలని ఈ వాక్యంతో తండ్రి మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హృదయాన్ని తెరిచి మీ మార్గంలో నడిపించుకొని మీ ఆత్మతో తండ్రి మాకు బలంనిచ్చి ఈ రాబోయే కాలంలో తండ్రి మీరే మాకు తోడే నడిపించి, జనార్దన్ అంకుల్ మెసేజ్ ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఫర్ ద మెరిట్ ఆఫ్ యెషువా మెలక్ హమషియహ్, ఆమేన్ వా ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. మరి యొక్క కీర్తన గ్రంథము చూసినట్టయితే 22వ అధ్యాయము, ఇది దావీదు రాజు గారి కీర్తన అని రాయబడింది. కానీ ఆయన వంశములో నుంచి, ఎవరు వంశంలో నుంచి? దావీదు గారి వంశములో నుంచి దావీదు చిగురుగా రానయ్యున్న యాషువా మెస్సియా గారి గురించి రాస్తున్నారు. ఈ కీర్తన ఇది సర్వ ప్రపంచంలోని భక్త జనాంగం అందరూ ముక్త కంఠముతో ఒప్పుకునే మాట. ఇది నేను ఒక్కడిని కాదు, సర్వ జనాంగంలోని ఎవరైతే
ఆయన రక్తంలో కడగబడిన వారు ఉన్నారో వారందరూ ముక్త కంఠముతో ఈ కీర్తన నజరేయుడైన యాషువా మెస్సీయ గారి గురించని రాయబడిన కీర్తన అని అందరూ ఒప్పుకుంటారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అయ్యా నా ఎలోహిం నీవు నన్ను ఏల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నా ఎలోహిం పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా ఉండలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఎక్కడ ఆ యొక్క గొల్గతాగిరిలో ఆయన ఇంకా ప్రాణాన్ని అర్పిస్తున్న సమయంలో నా ఎలోహిం నా చేయి ఎందుకు విడిచావు అంటాడు. ఆ పలికిన ఆ శిలువ మరానుపైన పలికిన 7 మాటలలో ఒక శ్రేష్టమైన మాట ఇది. నా ఎలోహిం నా చేయి ఎందుకు విడిచావు. నేను నీకు రాత్రి మొరపెడుతున్నాను, పగలు మొరపెడుతున్నాను, నేను మౌనంగా ఉండడలేదు. ఉందా లేదా? హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనములో ఆయన ఎలా మొరపెడుతుండట? మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థిస్తున్నట్టుగా హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. 3వ వచనం, నీవు ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఈ యొక్క మాటలలో దావీదు గారి యొక్క మాటలు ఉంటాయి. మరియు దావీదు చిగురుగా రాబోతున్న బెత్లెహేము పురములో నుంచి రాబోతున్న నజరేయుడైన యాషువా మెస్సీయ వారి మాటలు ఉంటాయి. అయితే ఇప్పుడు చదవబడే 6వ మాట మీద కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. 6వ మాట ఏంటట? చదవండమ్మా, మైకు దగ్గరున్నవారు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. ఎవరి చేత ఆయన తృణీకరించబడ్డాడు? నరులందరి చేత. దావీదు గారు అందరి చేత తృణీకరించబడలేదు. దావీదు గారు కొందరి చేత మాత్రమే తృణీకరించబడ్డాడు తప్ప దావీదు రాజు గారు అందరి చేత తృణీకరింపబడలేదు. ఆయన ఒకసారి రాజయ్యాక ఆయన పేరు చెప్పుతేనే దేశ విదేశాల వాళ్ళందరూ భయపడ్డారు. కానీ మన రారాజైన నజరేయుడైన యాషువా మెస్సీయ వారు చివరికి తన ప్రాణాన్ని అర్పిస్తున్న సమయములో కూడా, ఏ సమయంలో? ఆయన ప్రాణాన్ని అర్పిస్తున్న సమయంలో కూడా ఆ శిలువ మ్రానుపైన వేలాడబడుచున్నప్పుడు కూడా అందరు అనుకుంటూ వెళుతారు, ఇతనట అనేకులను రక్షిస్తాడట, అనేకులను స్వస్థపరిచాడట. ఈయన మొరపెడితే కనీసం ఈయనయ్య ఆయన రక్షిస్తలేడు, ఈయన నేను ఎలోహిం కుమారుణ్ణని చెప్పుకున్నాడు, నేనే ఎలోహింనని చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు ఆయన? శిష్యులు అడుగుతారు కదా, అయ్యా మాకు తండ్రిని చూపించవా అంటే, నన్ను చూచినవాడు ఇంకా తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నారా నాయన? ఇంతకాలం ఉన్న తర్వాత మీ మనోనేత్రములు తెరవబడలేదా? నాయందు తండ్రి యందును నేనును ఏకమై ఉన్నలాగున్నాము, అదేవిధంగా మీరు కూడా ఆయన యందు ఏకముగా ఉండాలనే నా ఈ తపన, నా ఈ ప్రాధేయత, నా యొక్క బలియాగము నేను కాబోతున్నాను. కాబట్టి ఆయన ఏమని పిలువబడ్డాడు? కుమారుడుగా పిలువబడినాడు, సహోదరుడుగా పిలువబడినాడు, తండ్రిగా పిలువబడినాడు, ప్రవక్తగా పిలువబడినాడు, ప్రాఫెట్గా, రక్షకుడిగా పిలువబడినాడు, సశరీరుడుగా పిలువబడినాడు, రాజుగా పిలువబడినాడు. కానీ చివరికి ఇక్కడ ఏమంటున్నాడు యాషువా మెస్సీయ వారు? నేను ఒక పురుగును,
నేను ఈరోజు మనము కూడా పరీక్షించుకుందాం. మనం ఎక్కడైనా అతిశయపడుతున్నామా రాజులమని? నో డౌట్. ఆయన రాజ్యములో ఇక్కడ రాజులం కాదు బిడ్డలారా, ఇక్కడ రాణులము కాదు బిడ్డలారా. ఆయన రాజ్యములో నో డౌట్ మనం ఎవరము? రాజులైన యాజక సమూహమే. అందులో సందేహము ఏమాత్రము లేదు లేదు లేదు. రాణులైన యాజకు రాండ్రే మీరు ఆయన రాజ్యములో. కానీ ఈ భూమి మీద మనం ఏందట? పురుగు లాంటి వారిగా ఉండాలి. పురుగుని ఎంత అసహ్యంగా ఎంచుకుంటారు? చెప్పు కింద పడితే దాన్ని నలిచేస్తారు. మన చెప్పు కింద పడింది అనుకోండి, అమ్మో ఇది ఎక్కడన్నా మన దేహం మీద పడితే మనకి ఎక్కడ ఎలర్జీ వస్తుందో, ఎక్కడ దద్దుర్లు వస్తాయో. సో అలాంటి ఆ పురుగుతో తాను సమానంగా పోల్చుకుంటున్నాడు. ఈ పురుగులో మీరు ఎందరు విన్నారో నాకు తెలియదు, కానీ ఎన్నడూ వినని ఒక విషయం మాత్రము ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఎన్నడూ వినని, ఏమో మీరు విని ఉంటారు మీరు, కానీ ఈ మెసేజ్ అంతా అయిన తర్వాత అవును నేను వినలేదు ఇంతవరకు ఈరోజే ఫస్ట్ టైం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తమన్నాను, ఇప్పుడు చేతులు ఎత్తమన్నాను. నేను పురుగునే, నేను పురుగు లాంటి అని ఎవరంటున్నారు? నజరేయుడైన యేషువ మెస్సీయ వారు అంటున్నారు. దావీదు గారు కాదు సుమా ఈ మాట పలుకుచున్నది. దావీదు గారి విషయంలో కాదు. 1000 సంవత్సరాల క్రితము రాబోతున్నా, 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నా ఆ దావీదు చిగురు, దావీదు పురము నుంచి రాబోతున్న నజరేయుడైన యేషువ మెస్సీయ వారి గురించి ఈయన ఒక ప్రవచనము రాస్తున్నారు దావీదు గారు. అయితే ఈ పురుగును మనము మన తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏ వర్షన్లో చూసినా మీకు పురుగు అంటే ఎక్కడ జవాబు ఎక్కడ దొరకదు. కానీ హీబ్రూ లేఖనాలలో నుంచి వెళితే, హీబ్రూ లేఖనాలలో నుంచి మనము పరిశోధన చేస్తే అసలు ఈ పురుగు ఏంటి, ఈ పురుగు ఏంటి? హీబ్రూలో ఈ పురుగును ఏమంటారంటే, మీరు రాసుకోవచ్చు తోలాత్, TOLA-ATH, టోలా అత్ ATH, తొలాత్ అంటే ఏంటి? ఈ తొలాత్ అనగా ఇంగ్లీష్లో క్రిమ్సన్ వామ్. తొలాత్ అనగా ఇంగ్లీష్లో క్రిమ్సన్ వామ్. తెలుగులో మీరు ఎక్కడ ఏ గూగుల్లో సెర్చ్ చేసినా తొలాత్ అంటే ఉండదు. అయితే దీని యొక్క స్వభావం ఏంటనగా, ఈ తొలాత్ అనే ఈ యొక్క పురుగు యొక్క స్వభావం ఏంటనగా, అది పెరిగి పెద్దగైన తర్వాత మదర్ తొలాత్ అనగా తల్లి తొలాత్. ప్రతి దానిలో, ప్రతి జీవరాశిలో ఆడామగ ఉంటుంది కదా. ఈ తల్లి తొలాత్ ఏం చేస్తుందంటే, అది గర్భంతో ఉన్నప్పుడు అది గుడ్లు పెట్టడానికి ఇంకా సిద్ధమవుతుంది. పురుగులు చాలా వరకు గుడ్లు పెడతాయి. ఇది సిద్ధపడినప్పుడు దానికి ఆ టైం తెలుస్తుంది. తెలిసి అది ప్రాకుకుంటూ కోకో ట్రీ దగ్గరికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? కోకో ట్రీ దగ్గరికి వెళుతుంది. కోకో ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీ యొక్క కాండాన్ని, అంటే ఒక బ్రాంచ్ను
గట్టిగా వాటేసుకుంటుంది. ఏం చేస్తుంది? జాగ్రత్తగా వినండి, ఇదే ఈరోజు మన మెసేజ్. ఈ తొలాతు, ఈ యొక్క పురుగు అది గుడ్లు పెట్టడానికి సమయానికి ఈ మదర్ తొలాత్, నాట్ ఫాదర్ తొలాత్, ఇక అక్కడ ఫాదర్ తొలాత్ యొక్క అవసరం ఉండదు. ఇక అది మదర్ కావడానికే కారకుడు ఆ యొక్క ఫాదర్ తొలాత్. ఇక దాని తర్వాత ఇక ఫాదర్ తొలాత్ యొక్క పని ఉండదు. ఈ మదర్ తొలాత్ వెళ్ళి ఆ యొక్క బ్రాంచ్ను, ఆ యొక్క కోకో ట్రీ బ్రాంచ్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఇక వదిలిపెట్టదు. అది వదిలిపెట్టక 3 రోజులలో దాని ఎగ్స్ అన్నీ పెడుతుంది. ఎన్ని రోజులు? 3 డేస్లో ఎగ్స్ అన్నీ పెడుతూ ఆ ఎగ్స్ పెట్టిన ప్రాంతం అంతా రెడ్గా మారిపోతుంది. తన రక్తమునంతా దారపోస్తుంది. రక్తమంతా మరకలుగా చుట్టూగా, అది ఎంతవరకైతే అది ఆ వాటేసుకొని ఉన్నదో అంత ప్లేస్లో అంత రక్తము రెడ్డిష్గా అవుతుంది. అనగా తన పిల్లలకు అది ఆహారముగా మారుతుంది. ఏమవుతుంది అది? ఈ 3 రోజులలో అంటే తన ప్రాణాన్ని త్యాగము చేసుకొని, తన ప్రాణాన్ని అర్పించి, తన పిల్లల గురించి అనగా ఆ ఎగ్స్ పగిలి పిల్లలు అవుతాయి కదా, ఆ పిల్లలకు ఆహారం ఎక్కడ? అవి ఎక్కడికి వెళుతాయి? కాబట్టి తన దేహాన్ని, ఇది సృష్టిలో ఇదొకే ఒక్క కీటకం, ఇదొక్కటే వామ్. తన గుడ్లకు అనగా తన పుట్టే పిల్లలకు ఆహారముగా మారేది ఆ ఒక్క తొలాత్ అనే ఈ వామ్ మాత్రమే. ఈ తొలాత్ అనే పురుగు అక్కడే. ఇక మీకు అర్థమై ఉంటుంది, మన యాషువా మెస్సీయ వారు ఎవరి గురించి తన రక్తమును ధారపోశాడు? తన పిల్లల కొరకు తన రక్తమునంతా, తన చివరి రక్తమునంతా. ఇది మిగతా వారికి, లోకములో వారికి వెర్రితనముగా ఉంటుంది. ఏంటి? ఆయన రక్తము ద్వారా వీరికి జీవమేంటి? ఆయన రక్తము కారిస్తే వీరికి రక్షణ ఏంటి? ఆయన బలియాగము ద్వారా వీరికి రక్షణ ఏంటని మన గ్రంథము తెలియని వారికి, రక్షణ భాగ్యము తెలియని వారికి ఇది వెర్రితనము. కానీ మనకైతే ఇది ఆయన జ్ఞానమై ఉన్నది. ఆయన మన కొరకు తన రక్తమునంత కార్చి, అనగా తొలాతు పురుగు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని దారపోసి ఈ 3 రోజులలో చూస్తే, ఈ 3 రోజులలో అదంతా రక్తము మరక. దేని రక్తము మరక? ఆ తొలాతు పురుగును అందులో నుంచి ఆ పుడుతున్న, ఆ జన్మిస్తున్న ఆ పిల్లలు తన తల్లి రక్తమును, ఆ దేహమును తింటూ అదంతా ఒక ఎర్రని మరకలాగా మారిపోతుంది. ఇక 3 రోజులు అయిపోయిన తర్వాత యాషువా మెస్సీయ వారు ఏం చేశారు? సమాధులు ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు. 3 రోజుల తర్వాత ఆయన ఏం చేశారు? సమాధిని గెలిచి లేచారు కదా. ఇక 4వ రోజు నుంచి ఇది నేను చెప్తున్నది సైంటిఫిక్ రీజన్తో, సైన్స్ పరంగా. నేనేదో కళ్ళబుల్లి కథలు, నేనేదో వేరే కథలు ఏదో చెప్పడం లేదు. సైంటిఫిక్ ప్రూఫ్. యూ కెన్ గో ఇన్ టు ద గూగుల్ అండ్ సెర్చ్ తొలాత్ అని. తొలాత్ మీనింగ్ ఇన్ హిబ్రూ అని సెర్చ్ చేయండి. ఎవ్రీ వన్ విల్ యూ గెట్. సో ఈ యొక్క కీర్తన గ్రంథములోని 22వ అధ్యాయముకు యాషువా మెస్సీయ వారు చెప్పిన నేను పురుగును అని, అనగా ఆ యొక్క సృష్టిలో ఒకే ఒక్క పురుగు, అనగా సృష్టిలో ఒకే ఒక్కడు,
సృష్టిలో అనేకులు ప్రాణము పెట్టలేదు. కన్యక గర్భమందు జన్మించిన నజరేయుడైన యాషువ మెస్సీయ వారు ఒక్కరే. అనేకులు బలియాగమయ్యారు, అనేకులు హతసాక్షులయ్యారు. దట్ ఈస్ డిఫరెంట్. 12 మంది శిష్యులలో 11 మంది హతసాక్షులయ్యారు. వాళ్ళు రక్షకులు కాదు. యూదులు లక్షల కొలది చంపబడ్డారు, వాళ్ళు రక్షకులు కాదు. బట్ సర్వలోక రక్షకుడు ఒకే ఒక్కడు. ఆయన తొలాత్తుగా వచ్చిన ఆ పురుగు లాంటి వాడైన ఆ కన్యక గర్భమున జన్మించిన నజరేయుడైన యాషువ మెస్సయ్య వారు. సో ఈ యాషువ మెస్సయ్య వారు ఏమై ఉన్నాడు మళ్ళీ ఒకసారి మీరు ధ్యానం వేసుకోండి. ఆయన కుమారుడుగా, సహోదరుడుగా, తండ్రిగా, ప్రవక్తగా, రక్షకుడిగా, సశరీరుడుగా, రాజుగా, చివరిగా 8వది పురుగుగా. సో ఇవన్నీ ఆయనవే. ఈ 7 ఆయనకు సంబంధించినవి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది, ఇది నేను నెక్స్ట్ ఇయర్ పస్కాలో చెప్పుదాము అనుకున్నాను. మొదటి పస్కా అయిపోయిన తర్వాత పరమ తండ్రి ఈ రెవల్యూషన్ ఇచ్చినప్పుడు, కానీ పరిశుద్ధాత్ముడు ఊరుకోలే. ఆ పస్కాకి నీకు ఇంకో మెసేజ్ ఇస్తాను కదా, నీకు ఎందుకు, ఈ 2వ పస్కాలో తీసుకో. అయ్యా కొద్దిమంది ఉంటారు కదా, 4 తీసుకోరి బాప్తిసం, రొట్టె ద్రాక్షరసం. 4 తీసుకున్నా సరే 4కు ఉపదేశించు. 400 మందికి అయితేనే కాదు, 4000 మందికి అయితేనే కాదు, నువ్వు 4కు ఉపదేశం. కాబట్టి ఈరోజు 2వ పస్కా తీసుకుంటున్న మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎందుకనగా ఎవరిలోకి మీరు ఎవరిలోకి వస్తున్నారు? ఎవరైతే పురుగుగా, మన కొరకు పురుగుగా, తన పిల్లల కొరకు, తన గుడ్ల కొరకు ఆ తల్లి బలియాగం అవుతుందో, తన యొక్క రక్తమునంతా దారపోసి ఆ యొక్క చెట్టుకు రక్తము మరక. ఇక 4వ రోజు నుంచి ఇంకొక అద్భుతము జరుగుతుంది. 3 రోజులు అయిన తర్వాత ఆయన ఏ వస్త్రాలతో లేచాడు? 3 రోజులు అయిన తర్వాత ఎలాంటి వస్త్రాలతో లేచాడు ఆయన? హిమము లాంటి తెల్లటి మహిమా వస్త్రాలతో. ఇక ఈ 4వ రోజు నుంచి అక్కడ ఆ రెడ్ మరక ఉన్న చోటల్లా తెల్లగా మారుతుంది. అది ఆ మరక, ఆ ఎర్రటి మరక కాస్త వ్యాక్స్ లాగా తెల్లగా మారుతూ ఇట్ ఫామ్ యాజ్ ఏ టెంట్, టాబర్నకల్. అదొక గుడారముగా ఫామ్ అవుతుంది. దేనిలాగా ఫామ్ అవుతుంది? అది ఒక గుడారములాగా, ఆ పిల్లలకు గుడారములాగా. అనగా ఎక్కడ జన్మించాడు మన యాషువ మెస్సీయ వారు? గుడారాల పండుగలో, పర్ణశాల పండుగలో ఆయన చూడండి, ఈ తులాతులో ఎన్ని మర్మాలు దాగి ఉన్నాయో. ఈ 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఈ 3 రోజులు అది తెల్లటి హిమము కన్నా తెల్లగవుతుందట. ఆ ఎర్రటి మరక హిమము కన్నా తెల్లగా అయి అది ఒక గుడారములాగా, ఒక గూడులాగా తయారై ఆ పిల్లలకు రక్షణనిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరమ తండ్రి సృష్టిలో ప్రతి ఒక్క దాని ద్వారా ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరుచుకుంటున్నాడు. బిడ్డలారా, యవనస్తుల బిడ్డలకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. చిన్న బిడ్డలకు కూడా ముచ్చట్లు పెట్టకండి. విపిఎస్ పిల్లలు ముచ్చట్లు పెట్టకండి. మీరు జాగ్రత్తగా వింటే మీకు కూడా అర్థమవుతుంది. ఈ మాటలు మీకు కూడా అర్థమవుతుంది. తొలాతనే వామ్ ఏం చేస్తుంది? తన పిల్లల గురించి రక్తము ప్రాణం పెడుతుంది, రక్తం కారుస్తుంది. అదే విధముగా అది చనిపోయి రక్తం ఏర్పడిన తర్వాత 3 days 3 nights గడిచిన తర్వాత అది తెల్లగా వ్యాక్స్ లాగా మారి ఒక
టెంట్ లాగా, ఒక గుడారములాగా, ఒక టాబర్నకల్ లాగా ఏర్పడి ఆ పిల్లలకు మళ్ళీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదొచ్చినా అది రక్షణనిస్తుంది. కాబట్టి మన నజరేడైన యాషువా మెస్సయ్య ఆ టాబర్నకల్ పండుగలో, ఆ పర్ణశాల పండుగలో జన్మించారు. పస్కా పండుగలో ఆయన బలియాగమై రక్తము కార్చారు. ఇక ముందుకు సాగుదాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇది చాలాసార్లు చదువుకుంటాము, కానీ ఈ సందర్భంలో ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 53 వచనాలు. అప్పుడు యెహోవాలయము తెర పైనుండి క్రింది వరకు పైనుంచి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఈ 3 రోజులలో తర్వాత ఏం జరుగుతుంది? ఆయన సమాధి నుంచి లేస్తాడు. కానీ ఈ సమాధులన్నీ తెరవబడింది ఎప్పుడైతే ఆయన తన ప్రాణమును అప్పగించారో, ఎప్పుడైతే ఆ సూర్యుడు నలుపయ్యాడో, ఎప్పుడైతే ఆ యొక్క భూకంపము కలిగి బండలు బద్దలైనవో అనేక సమాధులు తెరవబడ్డాయి. కానీ వారు తెరవబడినాయి, కానీ వారు ముందు కనబడకూడదు. ఎవరికి? ఎందుకు కనబడకూడదు? వారు లేచి 3 రోజులు 3 రాత్రులు 3 పగలు ఎక్కడుంటున్నట్టు? అంతే, వాళ్ళు మహిమలో ఉంటున్నారు. దట్స్ ఆల్. ఎందుకు? ప్రథమ ఫలముగా యాషువా మెస్సయ్య వారు కనబడాలి. చూడండి ఆ వచనము మళ్ళీ చదవండమ్మా. ఆ చివరి వచనం చదివించిన 53వ వచనము. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు. వారు అప్పుడే లేచారు. యాషువా మెస్సయ్య వారు ఆ ప్రాణాన్ని అర్పించబడినప్పుడే వారు లేచారు. బట్ వారు అప్పుడే కనబడలేదట. ఆయన సమాధుల నుంచి లేచిన తర్వాత వీళ్ళందరూ కనబడినారు. ఇక సంఖ్యాకాండంకి వెళుదాము. ఇందాక చదువుకున్నాం కదా, దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ తీసుకొని మనము మరి నాకు ఇవ్వబడిన టైంలోనే 45 మినిట్స్లోనే నేను ముగిస్తాను. 9వ అధ్యాయము 10, 11 వచనాలు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండెనను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు రెండవ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. హల్లెలూయా. ఈ చిన్న మందకు పరమ తండ్రి ఈ ఆధిక్యతను, ఈ ధన్యతనిచ్చాడు. 2015 ఏప్రిల్లో మనం పస్కాను మొదలుపెట్టినది. ఆ సంవత్సరం ఆ దినము మొదలుకొని ఎవ్రీ ఇయర్ ఒక్కరున్నా రెండవ పస్కాను మనము చేస్తున్నాం. ఒకరు తీసుకునేవారు ఉన్నా. ఈరోజు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి బ్రదర్స్ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 6 సిస్టర్స్. 1 2 3 4 5 6 7 8. సో 14 మంది. ఇంకా కొందరు రావాల్సి ఉండే, మరి ఆగిపోయారు దేని బట్టో. అయినా మరి తీసుకున్న 14 మందిని బట్టి పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. సో ఈ యొక్క వెసులుబాటు కనుక పరమ తండ్రి ధర్మశాస్త్రంలో ఇచ్చి ఉండకపోతే, అనగా మరి వారి ఇంట ఎవరో బంధువులు చనిపోతారు, వారి ఇంట్లోనే
వారి దగ్గరి బంధువులే. అప్పుడు వారు మరి దుఃఖంలో ఉండి పస్కాను తీసుకోరు. లేదా భయంకరమైన వ్యాధి వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. లాస్ట్ ఇయర్ మా ఫాదర్ పరిస్థితి అదే. హాస్పిటల్లో ఉన్నారు, ఆయన మొదటి పస్కా తీసుకోలేకపోయారు. 22 రోజులు హాస్పిటల్లో ఉన్నారు పస్కా టైంలో. కానీ రెండవ పస్కాలో వచ్చి తను మరి తీసుకోగలిగారు. కాబట్టి ఇంకా ఏంటంటే పరమ మోషే గారు అడిగింది ఏంటి? అయ్యా, వీళ్ళు మరి వారి ఇంట్లో డెడ్ బాడీ ఉండడాన్ని బట్టి, ఒకరు చనిపోవడాన్ని బట్టి, వారు నరశవనము ముట్టడాన్ని బట్టి వారు పస్కా తీసుకోకపోయారు అంటే పరమ తండ్రి జరగనిది ఇంకొకటి ఆలోచించాడు. అక్కడ జరిగిన సంఘటన ఇంకోటి అయితే, ఎవరైనా పొరపాటున దూర ప్రాంతంలో ఉంటే, దూర ప్రయాణాలలో ఉంటే, ఎందుకనగా మొన్న ప్రపంచ యుద్ధము స్టార్ట్ అవుతుందని మరి ఎవరు అనుకోలేదు. కొందరు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. వారెవరిని ఊహిస్తారా? వారి టైంలో ఫ్లైట్ సరిగా నడవలేదు కాబట్టి ఆగిపోయారు కొందరు. మరి వాళ్ళ గురించి ఎట్లా పరమ తండ్రి? సో తను ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని గురించి కూడా ఆయన ఆలోచన చేశాడు. ఆయన ఇవాళ రేపటి గురించి మనమైతే మహా అయితే ఎన్ని సంవత్సరాల ప్రణాళిక కలిగి ఉంటాము చెప్పండి? ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇంకో 50 సంవత్సరాల ప్రణాళిక కలిగి ఉంటారు కావచ్చు. సుందరేశ్వర గారు మీరు ఇక రిటైర్మెంట్ అయ్యారు, ఇంకెన్ని సంవత్సరాల ప్రణాళిక కలిగి ఉంటారు? ఇంకొక 30, 40, 50 అంతే కదా. సో ఇంతే మనం ఆలోచించేది. కానీ పరమ తండ్రి కొన్ని వేల సంవత్సరాల వరకు ఆయన ఆలోచించి పెట్టేవారు. వేల సంవత్సరాల వరకు, వేల సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ విధముగా ఎవరైనా దూర ప్రయాణాల్లో ఉంటే, లేక రాలేని పరిస్థితుల్లో ఉంటే, మరి చెన్నై ఎదిద్యాకు జపాన్ నుంచి వచ్చే పరిస్థితులు లేవు. ఫస్ట్ పస్కాలో రాలేదు. తర్వాత నాకు ఎన్ని రోజులకు, నాకు 15 డేస్కో నాకు గుర్తులేదు, మెసేజ్ పెట్టాడు, అంకుల్ నాకు సెకండ్ పస్కాకు రావాలని ఉంది, పరిస్థితులన్నీ అనుకూలపరచినట్లుగా నాకు ప్రార్థన చేయి. సో ఆ కుమారుని యొక్క కోరికను, ఆశను, తన తల్లిదండ్రి యొక్క కోరికను, తన కోరికను మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఆలకించి తనను నడిపించాడు. తన అన్నయ్యను తీసుకొని రావాలని ఇంకొక కోరిక తనది. మరి తన అన్నయ్యది మరి పోయిన సంవత్సరం మ్యారేజ్ అయింది. సో ఆ మ్యారేజ్కి వెళ్ళలేకపోయాం మనము. అదే రోజు ఎవరు మ్యారేజ్ అమ్మా? మన సుందరిష్ట గారి యొక్క కుమారుని మ్యారేజ్, విజయ్ వసంతాలది. సో ఇక్కడ మన మందిరంలో మ్యారేజ్, అక్కడ మరి చెన్నై లక్ష్మీ చెల్లెమ్మ సూరి బ్రదర్ యొక్క జ్యేష్ఠ కుమారుడి యొక్క మ్యారేజ్. అది కూడా పరిశుద్ధ వివాహమే జరిగింది. అయితే నెక్స్ట్ ఇయర్ పరమ తండ్రి చిత్తం అయితే వారు జంటగా మనలోకి పస్కాకి రావాలని ప్రార్థన చేద్దాం. జంటగా వారిద్దరూ రావాలని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి బిడ్డలారా, సో 2వ దినవృత్తాంత గ్రంథంలో ఒకసారి మళ్ళీ అక్కడికి వెళదాము. 30వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయము. కొంచెం వేగంగా చదవండి అమ్మా, సమయం. వరుసగా 3 వచనాలు చదివేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు హిజ్కియా ఇశ్రాయేలు ఎలోహిమైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావాల్సినదని ఇజ్రాయేలు వారికందరికిని, యూదా వారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంతమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనుకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసి, ఇక్కడ హిజ్కియా రాజుగారికి తలంపు పుట్టింది, పస్కా పండుగ జరిపించాలి అని దేశమంతటా ప్రకటన చేశాడు. కానీ రకరకాల దేశాల నుంచి, మరి ఆ దేశంలో రకరకాల ఇప్పట్లాగా ఏమన్నా ఫ్లైట్సా, బస్సులా, లేక ఏంటి ట్రైన్లా, వారు కాలినడకన రావాలి, లేదా ఒంటె ప్రయాణాలు రావాలి, గాడిదల మీద రావాలి. సో చేరుకోవడము, యెరూషలేము చేరుకోవడము ఆలస్యమైంది.
మరి యాజకులందరూ వచ్చి అభిషేకించుకోవడం వలన వారు ఎందుకంటే చాలా కాలమైందట పస్కా పండుగ జరగక, వారిని ప్రతిష్ఠించుకోవడం సమయం సరిపోలేదు. అప్పుడు పెద్దలందరూ కలిసి, అధికారులందరూ కలిసి, రాజుతో కలిసి ఆలోచన చేశారట, అయ్యా మరి పస్కా పండుగ మొదటి నెల 14వ దినం చేయడం కష్టమయ్యేటట్టుంది, ఏం చేద్దామంటే ఆ ఆలోచనకర్తలందరూ ఆలోచన ఇచ్చారు. అయ్యా మనం 2వ నెలలో జరిపిద్దాము, మనకు ధర్మశాస్త్రంలో వెసులుబాటు ఉంది కదా, మోషే గారికి పరమ తండ్రి గారు తెలియపరిచారు కదా, కాబట్టి 2వ నెలలో చేద్దామని రాజుకును అక్కడ ఉన్న అధికారులందరికీ ఏక మనస్సు పరమ తండ్రి కలుగజేశాడట. కాబట్టి ఇక 2వ నెలలో వారు చేయడానికి కొరకు వారు పూనుకున్నారు. 30వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై ఎలోహిం హస్తము వారికి తోడ్పడెను. వారందరికీ అనగా రాజు ఆజ్ఞను నిర్ణయాన్ని వాళ్ళందరూ నెరవేర్చి దాన్ని మన్నించడానికి వారందరికీ ఏంటంటే పరమ తండ్రి ఏం చేశాడట, వారందరికీ ఏకమైన మనస్సు, ఏక హృదయాన్ని ఆయన తన హస్తాన్ని చాపి ఇచ్చాడట. 13వ వచనం. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. సో అతి విస్తారమైన అనగా దేశం యొక్క, ఇజ్రాయెల్ దేశం యొక్క నలువైపుల నుంచి అందరు విస్తారంగా వచ్చారట. అదే 30వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. చూడండి ఏంటట, ఎఫ్రాయిము వారట, మనష్షే, ఇశ్శాఖారు అనే జెబూలూను అనే దేశాల నుంచి వచ్చిన వారు చాలామంది వారికి ప్రయాణాలు చేసి వచ్చారు. వారికి సమయం సరిపోలేదు వారిని శుద్ధి చేసుకోవడానికి కొరకు. సో శుద్ధి చేసుకునే దినములు ఉన్నాయి, మనకు తెలుసు కదా. పస్కాను ఎలా శుద్ధి చేసుకొని మనము ఎలా తీసుకోవాలో, అనగా ఎన్ని రోజుల నుంచి మనం సిద్ధపాటు కలిగి ఉండాలో. మొదటి పస్కాలో అయితే సిద్ధపాటు కలిగి ఉన్నాము. మరి 2వ పస్కాలో మరి మొదటి రోజు నుంచే మీకు అనౌన్స్ చేస్తూ వస్తున్నాము. ఎవరు సిద్ధపడి వచ్చారో ఎవరికి వారే పరీక్షించుకోండి బిడ్డలారా. ఏదో మరి అల్లాటప్పగా వచ్చి ఏదో అందులో చేయి వేస్తే నాకేదో ఆశీర్వాదాలు వస్తాయంటే అది నిజము కాదు. ఎవరిని బలవంతంగా చేయి వేయనీయకూడదు. అందుకే నేను మొదటి పస్కాలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నేను ఒక మాట చెప్పాను. మీరు ఎందరు గమనించారో ఒక మాట చెప్పాను. మీరెవరైనా సిద్ధపాటు మనస్సు కలిగి ఉంటే, మీరు బాప్తిసం పొందకపోయినా సరే, మీరు ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో చేయి వేయండి అన్నాం. ఎందరు విన్నారు చెప్పండి, విన్నవారు చేతులు ఎత్తండి. ఎందరు విన్నారు? సో అందరూ వినలేదు, కొందరే విన్నారు. సో చేయి వేయండి అనగానే అక్కడ మరి కొందరు సిద్ధపడ్డారు. ప్రసాద్ యొక్క భార్య దివ్య సో సిద్ధపడింది. మొదటి పస్కాలో ఎందరు గుర్తుందో కానీ చిన్నబాబు తమ్ముడితో పాటు మొట్టమొదటిసారి మన మందిరానికి వచ్చారు దిలీప్ తమ్ముడు యొక్క మిసెస్ అపర్ణ చెల్లి, మరియు చిన్నబాబు తమ్ముడి యొక్క మిసెస్ ప్రసన్న చెల్లి. సో వారు ముగ్గురు కూడా సిద్ధపడి వచ్చారు. నన్ను దయాకర్ బదులను బయటకు పిలిచి అడిగారు, అన్న వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆడు పెద్దలతో ఆలోచించే సమయం మాకు లేదు. పరమతండ్రిని ప్రార్థనాపూర్వకంగా ఆ ముగ్గురిని అనుమతించాం. అది గుర్తొచ్చింది, ఆ సందర్భం గుర్తొచ్చి దివ్య కూడా తీసుకోవచ్చని. సో ఆ విధముగా ఇంకొకరు వచ్చి అడిగారు, మరి అన్న మా అమ్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, తీసుకోవచ్చా అంటే నేను ఆమెను అడిగాను, అమ్మ నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సిద్ధపడి తీసుకుంటున్నావా అంటే, లేదయ్యా మేము వారం మా చర్చిలో తీసుకుంటాము, సో ఇక్కడ తీసుకోవాలనిపించింది,
అంటే నీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా అంటే నా కొడుకు అడిగాడు కాబట్టి అంటే వద్దు తల్లి అన్నాను. ఏమన్నాను? అదే రోజు వచ్చి అడిగితే వద్దు తల్లి అన్నాను, ఇంకొకరికి తీసుకోమన్నాను. కాబట్టి సో అలా వీళ్ళట ఏంటట, వాళ్ళు శుద్ధి పడకుండానే శుద్ధి చేసుకోకుండా వచ్చి తీసుకున్నారట. దానికి వరకు ఒక దోషం వచ్చిందట. చూడండి 30వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదవండి అమ్మా. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తనను పవిత్రపరచుకొనకయే తన పితరుల ఎలోహ్యమైన తన పితరుల ఎలోహిమైన యెహోవాను మొత్తం చదవమ్మ. ఆశ్రయింప మనసు నిలుపుకొని ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయచిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. సో వారు పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున వారు తీసుకోలేదట. దాన్ని బట్టి వారికి దోషం వచ్చిందట, వారికి వ్యాధులు కలిగినాయట. వెంటనే హిజ్కియా గారు ఏం చేశారు? మోకరిల్లి, అయ్యా నీ దయగల హస్తము చాపి వీరిని క్షమించు, వీరి తప్పిదములను క్షమించు అని హిజ్కియా గారు చేసిన ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచాడట. ఒక రాజు చేసిన ప్రార్థన, ఒక నాయకుడు చేసిన ప్రార్థన ఆలకి. ఇక చివరిగా అందులో 27వ వచనం చదవండి. 30వ అధ్యాయం 27వ వచనం చదివి ముగించుకుందాం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. సో లేవీల యొక్క ప్రార్థనల కన్నా ముందుగా ఆయన సన్నిధికి చేయబడిన ప్రార్థన ఎవరిది? చేర్చబడిన ప్రార్థన హిజ్కియా గారి ప్రార్థన. అనగా హిజ్కియా రాజు ఎలాంటి నీతిమంతుడో, సేమ్ మోషే గారి లాగానే, మోషే గారు నాయకుడేలాగో, అహరోను యాజకుడేలాగో, ఇక్కడ హిజ్కియా గారు నాయకుడు, రాజు. కానీ తర్వాత లేవీలు చేసిన ప్రార్థన పరమ తండ్రి విని వారిని అందరినీ కానీ ముందుగా క్షమించింది, ప్రార్థన ఆలకించింది హిజ్కియా రాజుగారిది. కాబట్టి బిడ్డలారా, అందరూ యోగ్యంగా చేయి వేద్దాము, అయోగ్యంగా చేయి వేయకూడదు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, మీకు తెలుసు. 28వ వచనం తర్వాత చదువుకోండి. 1 కొరింథీ 11:28 యోగ్యంగా చేయి వేసి ఆశీర్వాదములు స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి